నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే మర్రిపల్లి గ్రామం, ఉప్పునుంతల మండలం, అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లుగా ఎలాంటి స్థానిక ఎలక్షన్స్ పెట్టకుండా రోజులు గడుపుకుంటూ వచ్చారు. మరి 2 ఏళ్లలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇలా గ్రామాలు అనేది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీ ఊరి పరిస్థితి? ముందుగా నమస్తే అండి. ఈ జీటీవీ ద్వారా మా గ్రామ ప్రజానికానికి, అదే ఉప్పుంతల మండలానికి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పేరు పేరున ప్రత్యేకంగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ చూస్తున్నట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎప్పుడు కూడా ఇంత కాలయాపన జరుగుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన పరిస్థితులు నాకు తెలిసిన అవగాహనంత వరకు నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల మీద అవగాహన ఉన్నా. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికే ఇంత భయభ్రాంతులకు గురవుతున్న ఈ తరుణంలో, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, వారి ఎమ్మెల్యేలకు కానీ, వారి మంత్రివర్గాన్ని కానీ నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు దొంగ హామీలతో ఈ 2 సంవత్సరాలు కాలయాపన జరుపుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏమి హామీ, మా మహిళా సోదరిమణులకు, మా అన్న తమ్ముళ్లకు అందరు కూడా 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పని, తర్వాత 3000 పెన్షన్ 6000 చేస్తామని చెప్పని, వెంబడే మీకు రైతు బంధుని అమలు చేస్తామని, రుణమాఫీ చేస్తామని చెప్పని, ఇవన్నీ కూడా హామీలు ఇస్తూ, అన్ని దొంగ హామీలు ఇస్తూ కాలయాపన జరుపుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఈ 2 సంవత్సరాల సంది పరిస్థితి ఏంటంటే, కేవలం కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న బియ్యం ఇస్తూ దాని తిని బతకండి అనే స్థాయికి ఈరోజు ప్రభుత్వం అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా, మీరు మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా మీరు ఇచ్చిన పథకాలు ఏందో ఒకటి చెప్పండి. మీరు కొత్త పథకాలు ఇచ్చింది ఏందో ఒకటి చెప్పండి. ఒకటి ఉచిత బస్సు అని ఇచ్చింది. ఉచిత బస్సు ఇక్కడ ఈ రోజు అందరూ నా సోదరిమణులు ఉన్నారు. వీరికి ఎవరికి అవసరం పడుతుంది? కేవలం ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వాళ్ళకి అవసరం పడుతుంది. కానీ అది కూడా మీరు ఉచిత బస్సు పేరు మీద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీరు సౌకర్యం కల్పిస్తూ, మిగతా మా సోదరులందరి దగ్గర మీరు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మీరు ఎక్కడ ఇచ్చిన ఉచితం? ఇవన్నీ చూస్తూ, తర్వాత మీరు ముఖ్యంగా రైతులను ఎక్కడ మీరు నటి విడిచారంటే, ఈ రోజు రైతు పండించిన వరి ధాన్యాన్ని కానీ, పండించిన మొక్కజొన్నను కానీ, ఏది కూడా ఈ రోజు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు లేరనేది ముఖ్యంగా గ్రహించాలి. ముఖ్యమంత్రి గారు, మీరు రైతు బిడ్డనని చెప్పుకుంటూ వచ్చారు. మీరు నిజంగా కూడా రైతాంగంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు రైతుల పక్షాన నిలబడండి. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ముళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇప్పుడు కేవలం నామమాత్రంగా ఊరికి 1, 6, 2 ఏదో ఇండ్లు ఇస్తున్నామని చెప్పి ఇచ్చి మీరు వాటి ద్వారా ప్రజలను మభ్యపెట్టే పని మాత్రం చేయొద్దండి. మీరు నిజంగా కూడా మీరు ఈ ఇందిరమ్మ ఇండ్లను మీరు నిజంగా కూడా పూర్తి చేసేటట్టుంటే, మీరు ఇప్పటి వరకు మండల ప్రజాపరిషత్ కానీ, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు ఎందుకు పోలేదని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు మండల ప్రజాపరిషత్ ఎన్నికలు వెళ్ళినా, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు వెళ్ళినా మీకు చావు దెబ్బ తప్పదు. ఎందుకంటే అవి ఖచ్చితంగా అక్కడ మీకు కారు గుర్తు అనేది ఖచ్చితమైన పోటీ ఇస్తుంది కాబట్టి, మీరు అక్కడ చేతి గుర్తు మీద, కారు గుర్తు మీద ఎలక్షన్స్ పోతే మీకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తున్న ఉద్దేశంతో మీరు ఈ రోజు ముందుగా మీ మంత్రివర్యులు మీరు ఏం చెప్పారు? మేము ముందు జడ్పీటీసీ ఎలక్షన్స్కి వెళ్తాం, ఎంపీటీసీకి ఎలక్షన్స్కి వెళ్తాం, దాని తర్వాత గ్రామ పంచాయతీకి వెళ్తామని చెప్పి. కానీ మీరు చేసింది ఏంది? ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇక్కడ పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఎవరు గెలిచినా భయభ్రాంతులకు గురి చేసి, వీళ్ళంతా నా కాంగ్రెస్ పార్టీ అభిమానులే అని భయభ్రాంతులకు గురి చేసి, ఎందుకంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలనే భయభ్రాంతులకు గురి చేసి కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక సర్పంచ్ స్థాయిని కొనలేరా? కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, మీరు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, నాలాంటి బీఆర్ఎస్ కడుగు కట్టిన కార్యకర్తను మీరు తీసుకెళ్లి చూడండి. అప్పుడు ఎందుకంటే మీకు అభివృద్ధి మీద మీకు నమ్మకం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మీకు నమ్మకం లేదు, వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి ఈ రోజు కల్లబొల్లి మాటలతో మమ్మల్ని అందరి భయభ్రాంతులకు గురి చేసి మీరు రాష్ట్రాన్ని అల్లకల్లలో చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాం. ఎందుకంటే మీరు మీ బాస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్కడ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళ కింద నువ్వు పెరిగినావు కాబట్టి వాస్తవంగా నీ తప్పు కాదు అది. ఎందుకంటే నువ్వు వారి కింద పెరిగినావు కాబట్టి అక్కడ నువ్వు అదే అలవాటు నువ్వు ఏర్పరచుకున్నావు. కానీ దయచేసి ముఖ్యమంత్రి గారు, మా ప్రాంత వాసులు, మీరు మా నియోజకవర్గ వాసులు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీ గ్రామాన్ని మీరు ఏ విధంగా అయితే మీరు డెవలప్ చేసుకున్నారు, మీరు ఆ ఒక్క గ్రామానికి మాత్రం మీరు ముఖ్యమంత్రి కారు. మీరు టోటల్ తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఖచ్చితంగా కనీసం మీ గ్రామాన్ని డెవలప్ చేసుకున్న విధంగా మా మండలాన్ని కానీ, మా యావత్ అచ్చంపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి. మీకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము. మీరు ప్రజల ఆమోదం పొందండి, ప్రజల ఆశీర్వాదం పొందండి.
పొందిన తర్వాత మళ్ళీ అవకాశం మీరు సంపాదించుకోండి. ఎందుకంటే జనం మమ్మల్ని 10 సంవత్సరాలు మమ్మల్ని ఆదరించారు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆదరించినందుకు మేము అభివృద్ధిని చేసి చూపించినాం. అప్పులనే అభాండాన్ని మా మీద మోపుతున్నారు. అప్పు లేనిది ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాదు. ఈ రోజు మేమందరం కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళము. మేము వ్యవసాయం పెట్టుబడి కొరకు ఖచ్చితంగా అప్పులు తీసుకొస్తాము. మళ్ళీ దాని మీద అప్పుల మీద మేము పెట్టిన పెట్టుబడిని మళ్ళీ ఇన్కమ్ గా తీసుకొని మళ్ళీ అప్పులు తీర్చడానుకుంటాము. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఈ రోజు మీరు ఏమాత్రం ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండా ఈ రోజు మీరు అప్పులు చేస్తున్నారు. కానీ మేము కనిపించే డెవలప్మెంట్ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం. హైదరాబాద్ లో ఎక్కడ కూడా పోతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి పొటెన్షియల్ ఏరియా హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన రాష్ట్ర కేంద్రం కాబట్టి అక్కడ డెవలప్మెంట్ జరిగితే అక్కడ వచ్చే నిధుల ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మనం డెవలప్మెంట్ చేసుకునే ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చిన నిధులను మొత్తం అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ రోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల సంధి ఆ రవాణా సంస్థ చూడండి, రవాణా వ్యవస్థ ఎంత కుప్పగూలిపోయిందంటే హైదరాబాద్ లో ఇంతకుముందున్న పరిస్థితులు ఈ రోజు లేవు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే పెండింగ్ పడిపోయినాయి. ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాజెక్టులను పెండింగ్ గా ఏ విధంగా చేసిండ్రో ఈ రోజు అదే పెండింగ్ ప్రాజెక్టులను మళ్ళా అప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టును ఇప్పుడు పెండింగ్ పెడుతున్నారు. మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా తయారు చేయాలంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారానే అవుతుంది. ఈ రోజు రాష్ట్రం కొరకు, పార్టీ కొరకు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్న కేసీఆర్ గారికి వీర సైనికులు లాంటి మా గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారు, తర్వాత మా రాష్ట్ర సారథి కేటీఆర్ గారు, వారితో పాటుగా చాలా మంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, గత ఎలక్షన్స్ లో మా మిత్రులు బాలకసుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, వారు ఒక మాట చెప్పిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం కన్న తల్లి బిడ్డ చెంతన ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో కేసీఆర్ గారి చేతిలోనే తెలంగాణ రాష్ట్రం ఉంటే సుభిక్షంగా ఉంటుందని చెప్పని ఆ రోజు చెప్పినప్పుడు వారి మాయ మాటలకు మోసపోయిన మేమంతా కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రోజు ఆ రోజు బాలకసుమన్ గారు చెప్పిన మాటలు ఈ రోజు కనిపిస్తుంది ప్రజకి. ఎందుకంటే కేసీఆర్ గారి చేతిలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ విధంగా అయ్యేది కాదు. రైతాంగం కష్టపడుతుంది, ఉద్యోగస్తులు కష్టపడుతున్నారు. కేవలం కనిపించడానికంటే ఎలాంటి నిధులు లేకుండా కనిపించడానికి మాత్రమే మీరు ఆచిబూచి చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ప్రజానికానికి ఒక్క పైసా పని చేసింది లేదు. మీరు చూపించండి కనిపించేది. 1-6 మాత్రం ఊర్లలో ఇంద్రమైండ్లు ఇచ్చి మీరు దాన్ని ఆచిబూచి చూపిస్తున్నారు. మీరు ఒక మాట అడుగుతున్నారు, ఈరోజు ఆధార్ కార్డులో పొరపాట్లున్నాయి, రేషన్ కార్డులో పొరపాట్లున్నాయి, మేము డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం అంటున్నారు. మీరు అదే విషయం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నప్పుడు ఊర్లలో ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద దోసుకొని తిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈ చెల్లి ఉంది, ఈమె పేరు మీద ఆమెకు అసలు సంబంధమే లేదు. ఆమె పేరు మీద ఇల్లు మీరు దోసుకొని తిన్నారు కాబట్టి ఆమె పేరు మీద ఇల్లు వచ్చినట్టు ఆమె రేషన్ కార్డులో చూపిస్తుంది, ఇల్లు వచ్చినట్టు ఆమె ఆధార్ కార్డులో చూపిస్తుంది అన్నప్పుడు ఆమెకు ఆమె లబ్ధిదారునిగా కనిపిస్తుంది, కానీ ఆమె లబ్ధి పొందలే. అట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మేమున్నప్పుడు ఇండ్ల విషయంలో మేము చేయలేకపోయినాం. కానీ మళ్ళీ మాకు అవకాశం వచ్చింటే ఈ రోజు ఇంతకుముందు అభివృద్ధి ఏ విధంగా దానికంటే డబల్ చేసే అవకాశం కలుగుతుండే. సరే, భగవంతుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండు. ఒక 15 సంవత్సరాలు రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోయింది. ఈ 2 సంవత్సరాలనే 15 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి పోయింది. ఇంకొక 2 సంవత్సరాలు తప్పదు. ఎందుకంటే మోటు సామెత ఉంది, మెడకు వచ్చిన పాము కర్వక తప్పదు కాబట్టి భరిస్తాం మేము. ఇంకొక 2 సంవత్సరాలు, దాని తర్వాత 1 సంవత్సరం లోపల మీరు ఏం పని చేయలేరు. ఈ 2 సంవత్సరాలు మేము భరిస్తాం. కానీ 2 సంవత్సరాల వరకు మిమ్మలను, మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను మెడలు వంచి మేము పనులు సాధించుకునే వరకు మేము నిద్రపోం. ఎందుకంటే అందరం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సైనికులం అదే విధంగా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా ఏం చెప్పాలంటే, ఈ రోజు నా గ్రామానికి వస్తే 10 మంది వార్డు మెంబర్లు ఈ రోజు ఎలా అంటే కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా, అంటే గ్రామం కొరకు తీవ్రవాదులాగా పనిచేసేటోళ్ళని ఈ రోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి అందరి ద్వారా మా గ్రామానికి పనిచేస్తూ ఈ టీం తోటి మేము నియోజకవర్గం కూడా పనిచేయడానికి పనిచేస్తాం. ఇదే విధంగా ఇంకొకటి ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి దయచేసి మీరు మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది. ముఖ్యంగా ఏంటంటే మా ఉప్పునుతల మండలం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, పూర్తిగా రైతులనే వ్యవసాయం మీద ఆధారపడ్డ. కాబట్టి మీరు దయచేసి రైతాంగాన్ని కాపాడే పని చేసి రైతులకు మీరు సరైన సమయంలో యూరియా కొరకు, అంటే నేను ఒక సహకార సంఘానికి చైర్మన్ ఉన్నా, నేను చూసిన యూరియా కొరకు ఈ రోజు ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కంటే ఘోరమైన పరిస్థితి. మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ చెప్పుల లైన్లో పెట్టాల్సి వచ్చింది. ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నవాడు ఒక 3 రోజులు 2 యూరియా బస్తాల కొరకు 3 రోజులు తిరగాలంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మళ్ళీ ఈ పరిస్థితి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు మా మీద? ఎందుకు మా రైతాంగం మీద ఎందుకు అంత కోపం? మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది కేవలం చంద్రబాబు గారి కుట్ర. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే రైతుల మీద కుట్ర చేసినప్పుడు ఇప్పుడు కూడా అదే కుట్రను రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే రైతాంగాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తే, చిన్నాభిన్నం చేస్తే మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయి చంద్రబాబు గారికి అప్పచెప్పొచ్చు, ఆయన కింద నేను ఊడిగం చేయొచ్చు. అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అభివృద్ధి చేయడానికి రాలేదు. నేను చెప్తున్నా,
నేను ఏ రకంగా అయితే నాకే ఏ రకంగా అయితే కమిట్మెంట్ ఉందో, గ్రామం మీద కమిట్మెంట్ ఉందో, అన్ని వదిలిపెట్టుకుని గ్రామం మీద కమిట్మెంట్కి వచ్చినో, ఆ ప్రకారంగానే ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ సరే వారికి వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతలను అది పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి ఎమ్మెల్యే స్థాయి కానీ, సర్పంచ్ స్థాయి కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏవైనా వారి స్థాయిలో దాన్ని మాకు ఇది పదవి అనకుండా బాధ్యతగా తీసుకొని పనిచేసినప్పుడే మనకు జనం ఓట్లేసి మనం ముందుకు చేసింది కాబట్టి ఆ జనానికి సేవ చేసిన వాళ్ళతో కొంత స్వార్థం వీడి దయచేసి ఇంకొకటి కూడా చెప్తున్న యువకులకు, రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు, మీరు రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు రాజకీయాలకు రావద్దండి. ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెల్లుతుంది, మిగతా పార్టీలో చెల్లు. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ మిగతా పార్టీ ముఖ్యంగా మా పార్టీలో ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రావద్దండి. మీరు తినడానికి మీ తల్లికి, మీ తండ్రికి, మీ చెల్లికి, మీ అక్కకు, మీ పిల్లలకు తినడానికి మీరు సమృద్ధిగా తిండి పెట్టేటట్టుంటే సేవ చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాలకు రండి. రేవంత్ రెడ్డి గారు మరి యువతనే ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన విధానం ఏంది, ఏమి డబ్బులు లేకుండా రాజకీయాలకు వచ్చి సంపాదించుకున్న విధానంతో వచ్చిండు, బ్లాక్ మెయిల్ చేసిండు, వేల కోట్ల రూపాయలు సంపాదించుడు ముఖ్యమంత్రి. అందరిని అదే రకంగా ప్రోత్సహిస్తుండు. కానీ సాధ్యమయ్యే పనేనా? అందరికీ సాధ్యమయ్యే పనేనా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న అదృష్టం అందరికి ఉంటుందా? భగవంతుడు వారికి చాలా గొప్ప అదృష్టాన్ని కలిగించిండు. దానికి ప్రత్యేకంగా వారిని అభినందించవచ్చు, రేవంత్ రెడ్డి గారి కృషికి అభినందించవచ్చు. కానీ మీరు అంత గొప్పగా ముందుకు పోయినప్పుడు ప్రజాకానికని కూడా కనీసం అన్నం పెట్టే స్థాయికి తీసుకుపో. ఈరోజు ఏంటంటే మీరు వచ్చిన తర్వాత, గతంలో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సెక్రటరీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి చాలా చక్కగా, అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న ఆ రకంగా తీర్చిదిద్దే సమయంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ గారికి మా ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం కల్పించి గురుకులాలను డెవలప్. ఇప్పుడున్న పరిస్థితి అండి, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మొత్తం హాస్టళ్లలో సూసైడ్ చేసుకోవడం, విద్య లేదు. ఈ రోజు వెళ్దాం పండి, కనీసం వాళ్ళు కట్టుకున్న బట్టలు ఉతుకునే పరిస్థితిలో లేదు ఈ రోజు గురుకుల పాఠశాలలు. తినే తిండి పురుగులన్నంతో తింటున్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడు చూసినా హాస్టల్లో పాయిజన్. అంటే మీరు పూర్తిగా రైతాంగం మీద, విద్యార్థుల మీద, అంటే మీ ఉద్దేశం ఏంటంటే మీది రాజరిక పాలన, పటేన్లు మీరు. అంటే మమ్మల్ని కూడా దొరలు పటేన్లు అంటారు. అంటే నేను ఇంకొకటి మళ్ళీ తప్పు పట్టే అవకాశం ఉంటుంది. పటేల్ అనేవాడు, దొర అనేవాడు కులానికి కాదు. రెడ్డి అనేంత మాత్రం పటేల్ కాదు, వెలమన్న మాత్రం దొరగాడు. కేవలం గుణానికి మాత్రమే వాళ్ళను, అందులో నువ్వు ఏ కులాలన్నా కావచ్చు, గుణానికి మంచి వాళ్ళైనా నువ్వు పటేల్ అనవచ్చు, దొరలు అనవచ్చు, ఏదైనా అనవచ్చు, ఏ కులానికి. గతంలో తహసీల్దార్ వ్యవస్థ ఉన్నప్పుడు తహసీల్దార్ దొర అనేవాళ్ళు కులం మీదనే. నేనేం చెప్తున్నా అంటే మీరు ఆ స్థాయికి పేరు తెచ్చుకున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, రాష్ట్రంలో విద్యారంగాన్ని కానీ, రైతాంగాన్ని కానీ, ముఖ్యంగా రైతాంగం ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు తినే భోజనమైనా, నేను తినే భోజనమైనా రైతులు కష్టపడితేనే వస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా రైతాంగాన్ని నీరు గార్చే పని మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు రైతాంగాన్ని నీరు గారిస్తే ఎప్పటికీ నా చెప్పు చేతుల్లో ఉంటారు అనుకుంటున్నారు. ఎందుకంటే రైతు ఆశాజీవి, ఎంత నష్టపోయినా వ్యవసాయం మీద ఆధారపడుతారు. రైతాంగాన్ని డెవలప్ చేసినాం అనుకో వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు, రేపు మనకి సాగమనుకుంటారు. మీరు దయచేసి రైతాంగాన్ని కానీ, విద్యార్థి లోకాన్ని కానీ నాశనం చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలను కొంత కాకుండా కొంత చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పని మీకు భగవంతుడు ఆ రకంగా మీకు శక్తిని కలిగించాలని చెప్పని భగవంతుడు వేడుకుంటూ, మీరు ఈ అవకాశం ప్రజలందరూ మాకు మంచి అవకాశాలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మా మాజీ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా తయారు చేయడానికి కంకణబద్దులై బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పని మీ ద్వారా ప్రజానికందరికీ తెలియజేస్తాం.